అందరికీ. ఇవాళ మనం సాంబార్ చేసుకుందాం, వచ్చేసేయండి. ఇప్పుడు సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అండి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, సొరకాయ, టమాటో, కరివేపాకు, కొత్తిమీర. కూరగాయలు ఏవి ఉంటాయి వేసుకోవచ్చండి. వాళ్ళు అవైలబుల్ ఏవి ఉన్నాయి వేస్తున్నా. మామూలు ములక్కాయ, ముల్లంగి, మనకు ఏది నచ్చితే వేసుకోవచ్చు. దానికి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం బెల్లం, కప్పు అండి. ఈ కప్పుతో ఒక కప్పు పప్పు మెత్తగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. చింతపండు పేస్ట్ అండి, పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇది ఒక 2 స్పూన్లు. పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి. స్టవ్ మీద బాండి పెట్టండి, హీట్ వచ్చింది. ఆయిల్ వేస్తున్నా. ఆనియన్, మనకి ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చండి. కూరగాయలు మన ఇష్టం అది. ఇవాళ ములక్కాయ నాకు లేదు, వేయలేదు. ఏవి మనకి నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు దీంట్లో. కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేస్తున్నాండి. మనం తాలింపు పెట్టుకుంటాం కదా, అప్పుడు వేస్తాం. కొంచెం పసుపు వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ ముక్కలు మగ్గటానికి. ముక్కలు కొంచెం త్వరగా మగ్గిపోతాయి. అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టాయండి, ఇప్పుడే బాగుంటుంది. మొత్తం మంచిగా కలిపి ముక్కలు కొంచెం మెత్తబడిన దాకా మగ్గనిచ్చుకోవాలండి. ఒక 10 మినిట్స్ కలుపుతా మగ్గించుకోవాలి. తర్వాత మనం చింతపండు పేస్టు, వాటరు, పప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ కప్ పప్పు అండి, దీంతో 3 కప్పులు నీళ్ళు పోసాను. ఇలా ఉడికింది. దీన్ని మనం మిక్సీ పట్టుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది, మెత్తగా. ఇదిగోండి, ఒక్కసారి జార్లో వేసుకొని ఒక్క రౌండ్ తిప్పితే మంచిగా అయిపోద్ది. పేస్ట్ లేక పప్పు చారులోకి చాలా బాగుంటుంది. అట్లా పట్టుకుంటే స్మూత్గా అయిపోద్ది. ఇదిగోండి, పప్పు ఇలా మంచిగా మెత్తగా అయిపోద్ది. సాంబార్ టేస్ట్ బాగుంటుంది. స్మూత్ లాగా మొత్తం సాంబార్ మొత్తం మంచిగా కలిసిపోద్ది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం ముక్కలు మగ్గిపోవాలి. ఇంకొద్దిసేపు మగ్గాలండి. చూపించు ఒకసారి. ఇంకా ఒక 5 మినిట్స్ మగ్గాలి. ఇదిగోండి, ముక్కలు మగ్గిపోయాయి. మనం ఇట్లా కట్ చేస్తే కట్ అవుతుంది. ఇట్లా కుచ్చితే మెత్తగా చాకు ఇట్లా వెళ్ళిపోతే ఉడికినట్టే మనకి. ఇప్పుడు పప్పు వేసుకుందాం అండి. పప్పు వేసేసి మంచిగా కలిపేసి వాటర్ పోసుకుందాం. ఇప్పుడు చింతపండు పేస్ట్ వేసుకుందాం అండి. మరి పుల్లగా ఉన్నా బాగోదు సాంబార్. సరిపోని పులుపు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 1 లీటర్ వాటర్ పడుతుందండి. 1 లీటర్ ఎగ్జాక్ట్లీ 1 లీటర్ పడుతుంది. మొత్తం కలిపేసేసి కొంచెం బెల్లం వేసుకోవాలండి. అప్పుడు బ్యాలెన్స్ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి. పసుపు వేసేసాయండి, మర్చిపోయా. ఇవన్నీ కలిపేసి మరగనివ్వాలండి. 5 నిమిషాలు మరిగాక మళ్ళీ తాలింపు పెట్టుకుందాం. అప్పుడు బాగుంటుంది. సో 5 మినిట్స్ మరగాలి. మంచిగా ఫుల్ బాయిల్ అవ్వాలి. తెరలుగా మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఫైనల్ తాలింపుతోటే సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు MTR వారి సాంబార్ పొడి అండి, ఒక 2 స్పూన్ల మందం వేసుకోవాలి. ఓకే, కలిపేసి మనం లిడ్ పెట్టేసుకున్నాం. అంతే. ఇలా మరుగుతుంది అండి. ఇంకా కొద్దిసేపు మరగాలి. మరిగాక తాలింపు పెడదాం. చూడండి ఎలా తెరలుగా పొలుతుందో. ఇదిగోండి, మంచిగా మరుగుతుంది. ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. మనం తాలింపు నెయ్యితో పెట్టుకుందామండి. సాంబార్ టేస్ట్ బాగుంటుంది. నెయ్యితో పెట్టుకుందాం. నెయ్యి వేడైందండి. ఎండుమిర్చి వేస్తున్నాను. మిర్చి వేగిపోయిందండి. జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. నెయ్యి ఫ్లేవర్ సూపర్గా వస్తుందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం.
నెక్స్ట్ మిరియాల పొడి వేసుకుందాం అండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది తాలింపుకి. నెక్స్ట్ ఇంగువ బాగుంటుంది సాంబార్కి, ఫ్లేవర్ తాలింపుకి. నెక్స్ట్ కొత్తిమీర. అంతే, అయిపోయింది. దీన్ని సాంబార్లో వేసేసుకుందాం. ఆహా, గుమలాడుతుందండి సాంబార్. నెయ్యి ఫ్లేవర్ జోడించేసరికి ఇంకా బాగుంది. చూడండి ఎలా ఉందో. నెయ్యి తాలింపు వల్ల ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది. సాంబార్ రెడీ అమ్మా. అయిపోయింది. ఫైనల్ కొత్తిమీర కొంచెం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. రెడీ సాంబార్ రెడీ. ఇదిగోండి మన సాంబార్ రెడీ అయిపోయింది. ఇదిగోండి మన సాంబార్ రెడీ అయిపోయిందండి. చాలా చాలా సింపుల్గా అయిపోద్దండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.